హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ పెరుగు చట్నీ అండి. చాలా అంటే చాలా సింపుల్, అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ మై ఛానల్. ముందుగా బెండకాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి. మీరు తీసుకున్న మజ్జిగ పులుసుని బట్టి తీసుకోవాలండి. నేను ఒక కప్పు పెరుగుకి బాగా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా గిలకొట్టుకోవాలి. మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా కాకుండా మీడియం సైజులో ఉండాలి. ఇలా గిలకొట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు కరివేపాకు వేసుకొని 1 స్పూను పసుపు యాడ్ చేసుకొని ఉల్లిపాయని ఒక ఉల్లిపాయ కట్ చేసి సన్నగా వేసుకున్నానండి. ఇంకా తినటం ఇష్టం వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను బెండకాయ కూడా యాడ్ చేశాను కాబట్టి ఆనియన్ తగ్గించాను, పైగా స్లైసెస్ కింద కట్ చేశాను. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా మిశ్రమాన్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ముక్కల మిశ్రమం బెండకాయలన్నీ కూడా మగ్గే వరకు బాగా కలుపుకోవాలి. మినిమం ఒక 5 నిమిషాల వరకు అలా చిన్న మంట మీద ఉంచితే బెండకాయ అంతా కూడా మగ్గిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మజ్జిగ పులుసులో అప్లై చేసుకోవాలి. చూశారు కదా, కడాయిలోకి తిప్పుకుంటే పసుపు అది ఉంది కదా మనం వేసి, అది కూడా పసుపు కలర్ యాడ్ అవుతుంది. చూడండి, టర్న్ అయింది పసుపు రంగు అంతా కూడా. ఇప్పుడు బెండకాయ పెరుగు చట్నీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు పెరుగు చట్నీ కాకుండా ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.